ఇంటి ఫ్లోరింగ్ 3 విధాలు అని చెప్పుకున్నాం కదండి. మరి మూడో ఎపిసోడ్లో 3 విధానాల్లో ఏంటి అన్నవి కొన్ని చూసుకుందాము. ప్రహరీ వెలుపల వేయు అరుగుల స్థలం యొక్క మెరకకు సమానంగా ఉండినట్లు లేదా కొంచెం తక్కువగా ఉండినట్లు ఏర్పాటు చేసుకోవాలి. స్థలం లోపల వేయు అరుగులు స్థలం కంటే ఎత్తుగాను ఇంటి ఫ్లోరింగ్ కంటే తక్కువగాను ఉండినట్లు ఏర్పాటు చేసుకోవాలి. పశ్చిమ దిశలో వేయు అరుగులు తూర్పు వైపున ఉన్న అరుగుల కంటే ఎత్తుగాను, దక్షిణ దిశలో అరుగులు ఉత్తర దిక్కుల అరుగుల కంటే ఎత్తుగా ఉండాలి. అసలు న్యాచురల్గా చెప్పుకోవాలంటే ఈ అరుగులు వేయటకు దిక్కు సంబంధం లేదు. ఇంటి పైకప్పు నుండి నీరు క్రింద పడటమే ప్రధాన లక్ష్యం. అది ఈశాన్యం నుండి నీరు క్రిందకు రావాలనే అదే ఖచ్చితమని చెప్పుట తప్పు. అయితే ఈశాన్యం నుండి పైకప్పు నుండి నీరు కింద పడితే కానీ శ్రేష్టమైంది మాత్రం అదే. ఈశాన్యం నుంచి కింద పడటం శ్రేష్టమైంది, కానీ ఈశాన్యం మాత్రమే పడాలి అన్నది మాత్రం లేదు. ఇంటిలో నుండి నీరు, మురికి నీరు, వాడుకపు నీరు తూర్పు, ఉత్తర, ఈశాన్యాల గుండా బయటకు పోవునట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. స్థలంలో నీరు బయటకు పోయే విషయంలో అందరికీ అవకాశాలు రావు కనుక ఇంటిలోని నీరు పశ్చిమ వాయువ్యము, దక్షిణ ఆగ్నేయముల గుండా బయటకు పోవునట్లు ఏర్పాటు చేయాలి. నైరుతి నుండి ఏ విధంగానూ నీరు బయటకు పోవునట్లు ఏర్పాటు చేయకూడదు. అంటే నైరుతి యజమాన స్థలము కదండి, అందుకనే అక్కడి నుంచి మాత్రం మురికి నీరు కానీ వాడుక నీరు కానీ పోకూడదు. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నప్పుడు పొరపాటున ఒకవేళ నైరుతిలో మ్యాన్హోల్ ఉంటే దాన్ని మార్చుట మంచిది. లేని ఎడల పశ్చిమ వాయువ్యంలోని నీరు బయటకు వచ్చేటట్లుగా చేసి అప్పుడు ఆ పైప్ లైన్ నైరుతిలో ఉన్న మ్యాన్హోల్కు కనెక్ట్ చేయాలి. ఇంటి గోడల దక్షిణం వైపు, పడమర వైపు ఎత్తుగా ఉండి తూర్పు, ఉత్తర దిశల్లో పల్లంగా ఉండినట్లు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు వాస్తు ప్రకారము, కానీ అది తప్పండి. పై గోడలు సమానంగా ఉండినట్లు చేసి పై కప్పు మాత్రం ఈశాన్యానికి వాలుగా వచ్చేలా చేయాలి. అది కరెక్ట్ వాస్తు. వాలు వసారాలు వేయినప్పుడు ఆ వసారాల యొక్క గోడలు పడమర వసారా యొక్క పడమర గోడ, తూర్పు వసారా యొక్క తూర్పు గోడ కంటే, దక్షిణ వసారా యొక్క దక్షిణ గోడ, ఉత్తర వసారా యొక్క ఉత్తర గోడ కంటే ఎత్తుగా ఉండాలి. ఈ విధంగా చేసుకుంటూ మనము ఇంటి వాస్తుని శుభ్రంగా పాటిస్తూ మంచి పరిసరాల గల వాస్తుని ఏర్పాటు చేసుకుంటూ మంచి నివాస స్థలాన్ని ఎంచుకొని అట్టి నివాస స్థలంలో వాస్తు ప్రకారం కనుక ఇల్లు కట్టుకొని ఉంటే ఆ ఇంట్లో ఉన్న మనుషులంతా చక్కగా యశస్సుతో, కీర్తి ప్రతిష్టలతో దినదిన అభివృద్ధి అవుతూ ఉంటారు. అంటే మనకి ఇప్పుడు వాస్తు ఎంత సైన్సే వాస్తు అంటే, వాస్తుకి సైన్స్కి తేడా లేదు. వాస్తు కూడా ఒక శాస్త్రమే. కాబట్టి ఏంటి అని అంటే అది మన దేశమాన కాల పరిస్థితులను బట్టి వాస్తును పాటించుకుంటూ వెళ్తాం వల్ల మనకి బాగుంటుంది అని. అందుకనే వాస్తుని పాటిద్దాము. ఇంటిలో చేరి మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకుందాము. కాబట్టి ఆ విధంగా చేసుకుందాము. సులభమైన వాస్తుతో చక్కటి ఇంటి నిర్మాణాన్ని చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయవచ్చు.